మా అమ్మమ్మ చేతి చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ వేసుకొని చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే టమాటాలు, ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. హోల్ స్పైసెస్ మొత్తం వేసుకొని చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి, ఇలా పులుసు అది లేకుండా. తర్వాత కొంచెం ఆయిలు, పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అటు ఇటు ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి. ఈ బెండకాయ ముక్కల్లో కొంచెం పసుపు, కారము, ఇంకా సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఇలా కొంచెం జీలకర్ర, ఆవాలు, మసాలా దినుసులు వేసుకొని మసాలా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయిన తర్వాత ఇలా చేప ముక్కలు వేసుకోవాలి. కొంచెం సేపు కుక్ చేసుకొని చేప ముక్కలు మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కస్తూరి మేతి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.